మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ యొక్క మే నెలలో ద్వాదశ రాశులలో కొన్ని కీలక మార్పులు జరగబోతున్నవి. ఈ కీలక మార్పులు జరిగేటువంటి సందర్భాలలో మరి ద్వాదశ రాశులకు సంబంధించి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఒక 5 రాశులు ఏవైతే ఉన్నాయో విపరీతమైనటువంటి లక్ష్మీ యోగం పట్టబోతూ ఉన్నది. మరి ఇట్టి లక్ష్మీ యోగం పట్టబోయేటువంటి 5 రాశులు ఏమిటి, మరి మిగిలిన 7 రాశులకు సంబంధించి ఏ విధంగా ఉండబోతూ ఉన్నది, పూర్తి వివరాలకై తప్పకుండా వీడియోను చూస్తూ ఉండండి. వృశ్చికం. మరి వృశ్చిక రాశి జాతకులు ఒక 3 విషయాలు అద్భుతంగా ముందుగా చెప్పుకున్న తర్వాత మనము జాతకంలోకి ఎంటర్ అయిదాం. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 2026 మే నెలలో మొట్టమొదటిది వివాహ యోగం ఏర్పడబోతూ ఉన్నది. రెండవది పార్ట్నర్స్ యొక్క సపోర్టింగ్ అంటే పార్ట్నర్షిప్లో ఉండేటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా గొడవలు ఉంటే సర్దుమణిగి ముందుకు వెళ్ళే సందర్భాలు, ఏమైనా ఒప్పందాలలో విజయం మీదే, బిజినెస్ గ్రోత్ ఉండబోతూ ఉన్నది. కొన్ని కొత్త పరిచయాలు మీకు ఏర్పడబోతూ ఉన్నవి. ఇవి ఎంతో శుభంగా మీకు ఈ నెలలో జరగబోతూ ఉన్నవి. అయితే ఓవరాల్గా ఒకసారి చూసుకుందాం. గత 2021 ఆగస్టు నుండి కూడా విపరీతమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు 2023 ఎండింగ్ దాకా ఉన్నవి. ఇక 2024 జనవరి నుంచి డిసెంబర్ లోపు ఏదైనా ఒక శుభం మీకు ఏర్పడింది. అది గృహప్రవేశమా, ఏదైనా వాహనం కొనుగోలా, ఉద్యోగంలో మార్పులా, బిజినెస్ స్టార్టపా కొత్తగా, అదేదైనా కావచ్చు. మళ్ళీ 2025లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, మామూలు ఇబ్బందులు కాదు, వాహన ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు, తండ్రినో తల్లినో కోల్పోవడాలు, ఆస్తికి సంబంధించిన గొడవలు, భూ సంబంధిత గొడవలు, సొంత బంధువులతో గొడవలు, భార్యాభర్తలలో గొడవలు, భార్యకు అనారోగ్య సమస్య రావడాలు, లేదా భార్యది వృశ్చిక రాశి అయితే భర్తకు అనారోగ్య సమస్యలు రావడాలు, కొంత క్యాన్సర్ రిలేటెడ్ అటాక్ అవ్వడాలు, పెరాలసిస్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు, సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీ గుండె మీద చేసుకొని మీరే గుండె మీద చేసుకొని చూసుకోండి. ఇది నిజమా కాదా అనేటువంటిది నేను చెప్పింది. మరి ఎందుకు ఏ గ్రహం అయినా 2 సంవత్సరాలు లేదా 1 సంవత్సరము లేదా 3 సంవత్సరాలు లేదా ఒక 9 నెలలు ఇంతే కదా. మరి ఇన్నేళ్ళు ఎందుకు మీకు? మరి ఏ గ్రహము మీ జాతకరీత్యా, మీ జన్మ జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో ఏమై ఉంటుంది అనేది గమనించుకున్నారా ఎప్పుడన్నా? తప్పకుండా అది తెలుసుకోండి. ఎవరో ఏదో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఎవరో ఏదో చెప్పిందే మీరు వినేసి ఉంటే సరిపోదు. మనం ఈ జన్మనామం ప్రకారంగా వృశ్చిక రాశ, వ్యవహారిక నామం ప్రకారంగా వృశ్చిక రాశ. ఏదేమైనా ఆన్లైన్ ట్రేడింగ్ ఎంత పోగొట్టుకున్నారు, ఎంతమంది పోగొట్టుకున్నారు కింద కామెంట్ చేయండి. ట్రేడింగ్ అంటే పిచ్చి వృశ్చిక రాశి వారికి. ఓకే, ఏదేమైనా ఈ వృశ్చిక రాశి వారికి మరి గురువు అష్టమంలోనే ఉంటున్నాడు. ఈ యొక్క మే నెలలో గృహ సమస్యలు, పై అధికారుల నుండి కొన్ని సమస్యలు, ఏవో తెలియని మానసిక బాధ, వాహన ప్రమాదాలు, వాహనం రిపేర్స్ రావడము, అనూహ్య అవరోధాలు, అగ్ని ప్రమాదాలు, చోర భయాలు, వస్తువులు ఏమైనా వాహనాలు దొంగతనానికో గురి అయ్యే పరిస్థితి ఉంటుంది. నా, నీ, ను, నే అక్షరాలు. అదేవిధంగా యా అక్షరము, యాలో యామిని, యాకయ్య, జ్యోతి, జ్యోత్స్న, జ్యోతిర్మయి, ఇలా పేర్లు కలిగినటువంటి వారికి అందరికీ కూడా కోర్టు రిలేటెడ్ కావచ్చును, పోలీస్ స్టేషన్ రిలేటెడ్ కావచ్చును, అప్పుల సమస్యలు కావచ్చును, ఇంటి మీదకి వచ్చి దాడి 1, 2 అని కాదు,
చాలా ఇష్యూస్ ఫేస్ చేశారు, ఫేస్ చేస్తున్నారు. వన్స్ నన్ను కలవండి. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత వితిన్ 41 to 3 monthsే జస్ట్ మీకు ఖచ్చితంగా రిజల్ట్ నేను చూపిస్తా. ఏది ఏమైనప్పటికీ మరి ఇట్టి మే నెలలో 13వ తారీఖు భద్రకాళి ఏకాదశి, మే 16 శనైశ్వరుని యొక్క జయంతి ఉన్నది. తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేయండి. మే 17 నుండి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతున్నది. మన అధిక జ్యేష్ఠ మాసం మనకు 2022-23లో ఏమో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. తప్పకుండా అమ్మవారికి ప్రతిరోజు కుంకుమార్చన చేయించండి, ప్రతిరోజు అర్చనలు చేయించుకోండి, ప్రతిరోజు శంకరునికి అభిషేకం చేయించండి. మరి ఈ నెలలో 2 పౌర్ణములు, 1వ తారీఖు పౌర్ణమి ఉన్నది, 31వ తారీఖు పౌర్ణమి ఉన్నది. మరి 2 పౌర్ణములకు కూడా మన ఆధ్వర్యంలో చండీ హోమం ఉంటుంది. సో తప్పకుండా ఎవరైతే ఏ పూజలో పాల్గొంటారో తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్ను సంప్రదించండి. మీకోసమే చేసేది. సో మీ దగ్గరలో ఎవరైనా చండీ హోమంలో నడుస్తూ ఉంటే అక్కడైనా కూర్చోండి. శ్రీశైలంలో కూడా నడుస్తూ ఉంటవి చండీ హోమాలు. ఎవరైనా అక్కడ ఉన్నవారైనా అక్కడికి వెళ్ళినప్పుడైనా శ్రీశైలంలో చండీ హోమంలో కూర్చునే ప్రయత్నం చేయండి. మే 16 శనైశ్వరునికి విశేషంగా శని జయంతి కనుక నల్ల నువ్వులతో హోమాన్ని నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. పాల్గొనేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్కు కాల్ చేయండి. ఏది ఏమైనా కూడా వృశ్చిక రాశి వారికి కొంతమేర ఈ నెలలో కొంత భయ వృద్ధి, ఎందుకో తెలియని భయం ఉండబోతున్నది. చర్మ సంబంధిత ఇబ్బందులు, స్త్రీ మూలక కొన్ని కలహాలు, వృధా కోపము, అధికంగా టెంప్ట్ అయి డబ్బు ఖర్చు అయ్యే సందర్భాలు ఉన్నవి. స్థిరాస్తుల వృద్ధి ఉన్నది. మళ్ళీ ఈ యొక్క మంత్ ఎండ్ వరకు కొంతమేర ధనప్రాప్తి, బంధుమిత్రుల సాంగత్యము, అంటే ఏవో ఫంక్షన్స్ ఏవో పెట్టుకొని ఇంటికి వచ్చేటువంటి దాఖలాలు, మన ఇంటికి వచ్చేటువంటి దాఖలాలు కనబడుతున్నాయి. సో తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కళ్ళకు కట్టినటువంటి విధంగా చెప్పేటువంటి విద్య మనకుంది. ఆల్ ద బెస్ట్.